మరి మాట అంత స్పష్టంగా ఉండదు, అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఒకప్పుడు మహాస్వామి వారు ఆయనని ఆదరించి ఆయన సులభంగా పలకడానికి వీలైనటువంటి కొన్ని మంత్రములను నేర్పారు. ఆయన ఎంత భక్తి పెంచుకున్నారంటే దానికి కారణం లేదు, ఇంకా మహాస్వామి ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవారు. అలా ఒకసారి మహాస్వామి వారిని అనుగమించి ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళారు. స్వామివారు లోపల ఉన్నారు. లోపలంటే అదేం పెద్ద అంతఃపురం కాదు, వారు ఎక్కడున్నా ఓ చిన్న పర్ణశాల వేసుకుని అందులో ఉండేవారు. ఓ చిన్న తాటాకు పందిరి వేసుకొని అందులో ఉన్నారు. వీరు బయట అరుగు మీద పడుకున్నారు. పడుకుని కొంతసేపు అయిన తర్వాత నిద్ర పట్టక ఈయనకి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. మహానుభావుడు అంత శ్రమ పడతారు కదా, అంత శ్రమపడి తెల్లవారుసామున ఎప్పుడో 3 గంటలకి లేస్తే వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి 1 గంటకు అలా పడుకుంటూ ఉంటారు, ఎంత బడలిపోతారో. అటువంటి మహానుభావుడికి పక్కన పడుకుని సేద తీర్చి ఆయనకి మంచి మాటలు మాట్లాడి ఉత్సాహాన్ని కల్పించి ఆయనకి కాసేపు విసిరే భాగ్యం లభిస్తే ఎంత సంతోషంగా ఉండేదో కదా. మనకు అలా ఎలా భాగ్యం లభిస్తుంది, ఆయన పక్కన పడుకుంటామా మనం అనుకున్నారు ప్రేమతో. అంటే ఆయనతో పడుకుని ఏదో మంచి మాటలు మాట్లాడుతూ ఆయనకి సేద తీర్చాలని. ఆయన పాపం ఆయన అమాయకత్వం. ఒక అరగంట అయింది, ఈయనకి నిద్ర పట్టలేదు, ఓ పక్క తిరిగి పడుకుని ఉన్నారు. ఈలోగా ఎవరో వచ్చి పక్కన చాప మీద పడుకున్నట్టయింది. ఎవరని తిరిగి చూశారు, మహాస్వామి. ఆయనకి ఒళ్ళంతా గగుర్పుడి చేసింది. లేచి కూర్చుని, స్వామి ఇదేమిటి ఇక్కడికి వచ్చి పడుకున్నారా చాప మీద అన్నారు. అనుకున్నావుగా, పక్కలో పడుకుని మంచి మాటలు చెప్పి విసిరి సేద తీరుద్దాం అనుకున్నావుగా, ఏం చెప్తావు చెప్పు అన్నారు. ఏం చెప్తారు, కళ్ళమ్మట ధారాపాతంగా నీళ్లు కారిపోయి. ఫోన్లే మౌనంగా నువ్వు మాట్లాడింది నాకు అర్థమైంది, విసురుతానన్నావుగా కాసేపు విసురు అన్నారు. ఆయన కాసేపు విసిరారు. ఈలోగా తెల్లారైపోయి ఆయన లేచి అనుష్ఠానానికి వెళ్ళిపోయారు. ఆశ్రితులు అన్న మాటకు అర్థం ఆ భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు విడిచిపెట్టి ఉండలేరు. దానికి ఒక ప్రతిఫలం ఉంటుందని కాదు, వాళ్ళ మనసులో తృప్తి ఏమిటంటే ఆయనతో కలిసి ఉన్నాం, ఆయన సేవ చేసుకుంటున్నాం, చాలు, ఇంకింతకన్నా ఏమక్కర్లేదు. ఆ ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారే, వాళ్ళని ఎంత సామాన్యులైనా ఏమీ తెలియని వాళ్ళైనా విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అయ్యో మనతో అంత కలిసి ఉండే వ్యక్తులు కదా అని దగ్గరికి తీసుకుని వారిని ఎప్పుడూ కూడా తమ పక్కనే ఉంచుకుంటారు. అటువంటిది విప్రవరుల భక్తిపరుల వసుధేశ మీ ఎట్టి ధార్మికులకు విడువదగునే చెప్పుమా. మేము నిత్యాగ్నిహోత్రం చేసుకునేవాళ్ళం, విప్రులం. మీ యందు పరమభక్తి కలిగి మీరు ఎక్కడుంటే అక్కడ ఉండాలి అని మా అగ్నిహోత్రాలని బంధువుల్ని శిష్యుల్ని కూడా తీసుకొని వచ్చాం. అటువంటిది మమ్మల్ని వద్దు వెళ్ళిపోమ్మంటారేమిటి? అలా అనొచ్చా? అలా అనడం మర్యాద? అలా వెళ్ళిపోమ్మనకూడదు. ఒకవేళ మమ్మల్ని పోషించాలి, ఇన్ని వేల మందికి అన్నం ఎలా పెడతాం, మన దగ్గరే ఏం లేదు కదా, మనమే దుంపలు వేర్లు రోజు ఏరుకు తెచ్చుకు తింటాం కదా, ఇంతమందికి ఎక్కడ ఏరి పట్టుకొస్తాం అని మీరు మనసులో అనుకుంటున్నారేమో. మీరు మాకేమీ పెట్టద్దు, మేమే వెళ్ళి కాసిన దుంపలు వేర్లు ఫలాలు ఏవి దొరికితే అవి తెచ్చుకుంటాం. తెచ్చుకుని ఏం చేస్తామంటే మాకు కావలసింది ఒకటే, మీరెక్కడుంటారో ఆ అరణ్యంలోనే కూర్చుని జపం చేసుకుంటాం, తపస్సు చేసుకుంటాం, యజ్ఞయాగాదులు చేసుకుంటాం, నీకు మంచి మాటలు చెప్తుంటాం, చాలు. నువ్వెక్కడున్నావో అక్కడ మేము ఉంటాం. ఎన్ని భోగాలు ఇచ్చినా దుర్యోధనుడు ఉన్న చోట మేము ఉండం. అంటే ఒక ధర్మాత్ముడి వైపుకి ఎంతమంది భగవత్ సంబంధం ఉండి ఆ భక్తి కలిగినటువంటి వారు ధర్మాత్ములు ఆకర్షింపబడ్డారో చూడండి. అందులో సామాన్యమైనటువంటి వ్యక్తుల నుండి పెద్ద పెద్ద హోదాలలో ఉన్నటువంటి పౌరులు, నిత్యాగ్నిహోత్రీకులు, వాళ్ళ శిష్యులు, బంధువులు, అబ్బా ధర్మరాజు గారికి ఇప్పుడు అక్కడ ఉన్నారనే అరణ్యవాసం ఎందుకండి అన్నవాడు ఎవరూ లేడు. మొత్తం ప్రజలందరూ కలిసి వచ్చేశారు. నిజానికి ధర్మరాజు గారు కానీ అంగీకరించి ఉంటే హస్తినాపురంలో ఎవరు ఉండుండేవారు కాదేమో. అది ఒక నాయకుడికి ఉండవలసినటువంటి గౌరవం. గౌరవం బలవంతంగా సంపాదించలేరు. గౌరవం అన్నది స్వచ్ఛందంగా అవతల వాళ్ళు ఇవ్వాలి. ఎందుకు ఇస్తారు?
నడవడిని బట్టి ఇస్తారు, గుణములను బట్టి ఇస్తారు. దీని చేత చెప్పవలసిన అవసరం లేకుండా ఏది అర్థం అవుతోంది? ఎక్కడో ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ధర్మరాజు గారు ప్రస్తుతం పరిపాలన చేసినా, ఇత పూర్వం ఆయన యువరాజుగా ఉండగా హస్తినాపురంలో ఉండి చేసినటువంటి పరిపాలనా సంబంధమైన విషయముల యందు ఆయన కనపరిచినటువంటి గుణముల చేత ఆకర్షితులైనటువంటి ప్రజలు ఇప్పటికీ కూడా ధర్మరాజు గారి యొక్క గుణములను మరిచిపోలేక ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు అంటే, హస్తినాపురాన్ని విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయారు అంటే, అసలు నాయకుడు తయారు చేయబడడు, నాయకుడు పుడతాడు. అది పాండురాజు గారి యొక్క కోరిక. అంటే ధర్మరాజు గారు ఎంతగా ప్రజల యొక్క హృదయాలను చొరగొన్నాడు, అది ప్రభుత్వం అంటే, అది ప్రభువు అంటే. తప్ప కేవలంగా ఏదో కపటంతో మోసంతో సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన ప్రభు ఎందుకు అవుతాడు దుర్యోధనుడు? అలా ప్రజల హృదయములను చూరగొన్నవాడెవరో ఆయన ప్రభు. కాబట్టి మేము వెనక్కి వెళ్ళం అన్నారు. సరే, అయ్యో ఇంటి వద్ద ఉండవలసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా సుఖంగా హాయిగా భార్య పచనం చేస్తే కమ్మగా పదార్థాన్ని తిని సంతోషంగా జీవనం చెయ్యవలసిన వాళ్ళు, నా కోసమని వీళ్ళందరూ అరణ్యవాసానికి వచ్చేశారు, ఇంత బాధపడుతున్నారు, పైగా నీతో ఉండడం మాకిష్టం అంటున్నారు. వీళ్ళని బలవంతంగా వెనక్కి పంపించడానికి వీళ్ళు చెప్తున్న ధర్మాన్ని కాదనడం సమంజసం కాదు. వీళ్ళకి నేను ఎలా అన్నం పెట్టడం, నా కోసం వీళ్ళని బాధలు పడడం ఏమిటి అని ధర్మరాజు గారు విశేషమైన బాధ పొంది మూర్ఛపోయి పక్కకి ఒరిగిపోయాడు. పక్కకి ఒరిగిపోతే వెంటనే శౌనకుడు అనేటటువంటి ఒక ఋషి ఆయనని పట్టి పైకెత్తి స్పృహలోకి రావడానికి కావలసిన పరిచర్య చేశాడు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ధర్మరాజు గారి ఐశ్వర్యం అంతా పోయింది, ఆయన స్పృహ తప్పి పడిపోలేదు. ఆఖరికి తనని తాను ఉడ్డాడు, ఆయన స్పృహ తప్పి పడిపోలేదు. అరణ్యవాసం వచ్చింది 12 ఏళ్ళు, ఆయన స్పృహ తప్పిపోలేదు. అజ్ఞాతవాసం వచ్చింది, ఎలా చేస్తామని ఆయన స్పృహ తప్పిపోలేదు. కుంతీదేవి అంత బాధపడింది, ఆయన స్పృహ తప్పిపోలేదు. కానీ తన దగ్గర విడిచిపెట్టి ఉండడం సాధ్యం కాదని వచ్చినటువంటి విప్రులను చూసిన తరువాత, వీళ్ళు ఇన్ని బాధలు నా కోసం పడుతున్నారే అని ఆయన స్పృహ తప్పిపోయాడు. ఏమిటి దాని తాత్పర్యం? ఎందుకు అలా స్పృహ తప్పేటప్పుడు అంటే, ఆయన మూర్ఛపోవడానికి స్పృహ తప్పడానికి కారణం ఏమిటంటే, తన ధర్మం పోతుందని ఆయన భయం. ఎందుకని? ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు, పక్కన ద్రౌపదీదేవి ఉంది భార్య, కాబట్టి గృహస్థాశ్రమం, వివాహమై ఉన్నాడు, పైగా భార్యాసహితుడై ఉన్నాడు. వచ్చినటువంటి అతిథికి ఆశ్రితులకు అన్నం పెట్టవలసినటువంటి అవసరం గృహస్థు మీద ఉంటుంది. వాళ్ళు వెళ్ళి దుంపలు తెచ్చుకోవచ్చు, పళ్ళు తెచ్చుకోవచ్చు, కాయలు తెచ్చుకోవచ్చు. తన కొరకు అని వచ్చి తనని ఆశ్రయించి తన దగ్గరే ఉండి యజ్ఞయాగాదులు చేసుకుని జపతపాదులు చేసుకుంటున్నటువంటి ఈ విప్రులకు అన్నం పెట్టకపోతే తన గృహస్థాశ్రమ ధర్మం ఏమైపోతుంది? లేదన్న మాటకి ధర్మరాజు ఏడిచి మూర్ఛపోయిన సందర్భం ఏమైనా ఉంటే ఇదే. ఎందుకు ఇచ్చాడంటే తనకి లేదని కాదు, పెట్టడానికి లేదని. గృహస్థాశ్రమ ధర్మం పోతోందని ఇచ్చాడు. అంటే వ్యాసుల వారు భారతం ఎందుకు ఇచ్చారంటే, ఇంత కష్టపడి కవిత్రయం దాన్ని ఎందుకు ఆంధ్రీకరించారంటే, ఒక గృహస్థు బాధపడవలసిన రోజంటూ వస్తే అసలు తన ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టలేకపోయిన రోజున, కనీసం నెలకి ఒకరో ఇద్దరో అయినా తన ఇంటికి వచ్చి భోజనం చేయకుండా ఎప్పుడూ తాను తన భార్య మాత్రమే అన్నం తింటే అది బాధపడవలసిన విషయమేమో అని భారతం చదివాక అనిపించకుండా ఎలా ఉంటుంది? అతిథికి పెట్టవలసిన అవసరం ఉండబట్టి కదూ, పెట్టలేమో పెట్టలేకపోతున్నానని ధర్మరాజు గారు మూర్ఛేపోయాడంటే, నేను ఇంటికి ఒక అతిథిని పిలిచి అన్నం పెట్టి ఎన్నాళ్ళయిందని ఆలోచించినప్పుడు అసలు అలా అతిథికి నేను అన్నం పెట్టిందే లేదు, 6 నెలలుగా నేను ఎప్పుడు ఏ అతిథికి అన్నం పెట్టలేదు అన్న విషయం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, ఎంత బాధపడవలసి ఉంటుంది. గృహస్థాశ్రమం అంటే భార్యాసహితుడవై ఉండడం కాదు, నలుగురిని పిలిచి నువ్వేం తింటున్నావో అది వాళ్ళకి పెట్టాలి, వాళ్ళతో
ఆదరభావంతో ప్రవర్తించాలి. అది లేనినాడు కేవలముగా ఒక ఇంట్లో భార్యాసహితుడనై ఉన్నాను అన్న మాటకు అర్థం ఎక్కడ ఉంటుంది? గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థాశ్రమాన్ని పండించుకోవడం, ధన్యత పొందడం కూడా అలవాటు చేసుకో అని అన్యాపదేశంగా ధర్మరాజు గారి యొక్క జీవన విధానాన్ని మనకి తెలియచేస్తూ వ్యాసుల వారు ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి మళ్ళీ స్పృహలోకి వచ్చినటువంటి ధర్మరాజు గారిని చూసి ఆ శౌనకుడు అనేటటువంటి ఋషి ఆయనకి కొంత బోధ చేశాడు. అది జనక గీత అని దానికి పేరు. ఒకప్పుడు జనక మహారాజు గారు చెప్పింది. ఆ జనక గీతలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన విషయములను తీసి ఆ సందర్భంలో ధర్మరాజు గారికి చెప్తే ఆయన ఊంచుకోగలుగుతాడు, తట్టుకోగలుగుతాడు అని అనిపించినటువంటి విషయాల్ని ప్రస్తావన చేశాడు. మహాత్ములు చెప్పినవి ధర్మరాజు గారు శ్రోతగా విన్నవి మనం కూడా తెలుసుకోవలసినవి అని అర్థం. మహాభారతంలో ధర్మరాజు అన్నాము అంటే ఆ పరిస్థితుల్లో ధర్మరాజు ఏది విన్నాడో గృహస్థాశ్రమంలో ఉన్న మనం కూడా ధర్మరాజు గారు విన్న వాటి గురించి కనీసం కొన్ని విషయాలైనా విని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ ఋషి మాట్లాడుతూ అంటాడు, శోకభయస్థానంబులనేకంబులు కలిగినను విహీన వివేకుండాకులత పొందునట్లు వివేకము కలవాడు బుద్ధి వికలుండవునే. అసలు ధర్మరాజా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, అన్నీ సుఖాలు పొందడానికి, అన్నీ సంతోషం పొందడానికి స్థానములు ఉండవు. దానితో పాటుగా సుఖాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సుఖపడలేదు అనడానికి ఉండదు. ఏదో ఇదిగో సుఖపడ్డానండి అంటాం. ఏ సుఖం లేకపోయినా నిద్రాకాలికి సుఖం ఉందా? నిద్ర సుఖమేనా? నిద్రపోయింది సుఖమేగా. దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగితే సుఖమేనా? ఆకలేసినప్పుడు అన్నం తింటే సుఖమేనా? బడలిక కలిగినప్పుడు విశ్రాంతి తీసుకుంటే సుఖమేనా? అసలు సుఖం లేదని ఎలా చెప్పగలరు? కాబట్టి సుఖమన్నది ఉంటుంది. సుఖంతో పాటుగా, సంతోషంతో పాటుగా శోకము, భయము ఈ రెండు కూడా ఉంటాయి స్థానములు. శోకము అంటే దేని గురించో బాధపడుతూ ఉండడం, భయము అంటే ఉన్నదేదో పోతుందేమో అని మనసులో ఒక వెరపు కలిగి ఉండడం. కాబట్టి ఇవి రెండు ఉంటాయి. ఇవి బాధలకు స్థానములు. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే లోకము మర్త్యలోకము అంటారు. ఒక్కొక్క లోకమునకు ఒక్కొక్క ధర్మం ఉంటుంది. మర్త్యలోకమునకు రెండు ప్రధానమైన ధర్మములు ఉంటాయి. ఈ లోకంలోకి ఎవరినైనా పంపించారనుకోండి, వాడు కేవలము పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి రాడు, కేవలము పాప ఫలితాన్ని అనుభవించడానికి రాడు. పాపపుణ్యముల యొక్క రెండిటి ఫలితాన్ని అనుభవించడానికి వస్తాడు. చీకటి, వెలుతురు, సూర్యుడు, చంద్రుడు ఎలా ఉంటారో అలాగే కొంత పాప ఫలితాన్ని అనుభవిస్తాడు. పాపమునకు ఫలితము దుఃఖము, పుణ్యమునకు ఫలితము సుఖం. కొన్నాళ్ళు సుఖం, కొన్నాళ్ళు దుఃఖం, మళ్ళీ కొన్నాళ్ళు సుఖం. అది మారి 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 ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది తప్ప కేవలము పుణ్యముల యొక్క ఫలితాన్ని పొందాలనుకోండి, అప్పుడు దుఃఖస్పర్శ ఉండదు, కేవలము సుఖము. అప్పుడు ఇక్కడ పుట్టించరు, దేవతగా ఉంటాడు, స్వర్గలోకంలో ఉంటాడు. అక్కడ అవి సుఖస్థానములు. అక్కడ దుఃఖించడానికి ఏమి ఉండదు, ఇహ సుఖంగా ఉంటారు. అందుకే శరీరం పెద్దదైపోయింది అనుకోండి, వృద్ధాప్యం పొందితే అదో దుఃఖం. ఎందుకంటే అయ్యో ఇప్పుడు ఇది పనికి రావట్లేదన్న బాధోటి ఎక్కువైపోతుంది. పూర్వంలా నేను అలా చేయలేకపోతున్నాని అనో బెంగ. అందుకే వాళ్ళు త్రిదశులు. ఎప్పటికీ 30 ఏళ్ల వయస్సే, అది దాటదు వాళ్ళకి. అక్కడ ఎన్ని వందల సంవత్సరాలున్నా అంతే వయస్సు. అసలు అదే పెద్ద సుఖం కదూ, ఇంకంతకన్నా పెద్ద సుఖం ఏమిటి? కాబట్టి కేవలము పుణ్య ఫలితాన్ని పొందాలనుకుంటే స్వర్గంలోకంలో ఉంటావు, కేవలము పాప ఫలితాన్ని పొందాలంటే అధోలోకాల్లోకి పోతావు. కాదు, పాపమునకు పుణ్యమునకు కూడా ఫలితాన్ని పొందాలనుకుంటే ఈ లోకానికి వస్తావు. మరి ఈ లోకానికి వచ్చావు అన్నప్పుడు ధర్మరాజా నీకు తెలియని విషయం కాదు. కొంత దుఃఖం ఉంటుంది, కొంత సుఖం ఉంటుంది. వివేకి ఏం చేస్తాడు? సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. కాబట్టి సుఖాన్ని అనుభవించినప్పుడు తాదాత్మ్యత చెందడు, వెనక మళ్ళీ ఇంకోటి వస్తుందేమో అన్న అప్రమత్తతతో, జాగ్రత్తతో ఇది ఈశ్వరానుగ్రహం అంటాడు. అప్పుడు రెండోది కూడా ఏమవ్వాలి? ఈశ్వరానుగ్రహమే అవ్వాలి. ఎందుకంటే మరి పాపం పోతోందిగా దుఃఖం రూపంలో. అందుకని రెండిటి యందు కూడా అంట కాగకుండా వివేకి అనుభవిస్తాడు తప్ప అసలు శోకభయస్థానములు ఉండవు
నాకు ఎప్పుడూ భయం కలగదు, నాకెప్పుడూ శోకము కలగదు, నాకెప్పుడూ సుఖమే ఉంటుంది, నాకెప్పుడూ సంతోషమే ఉంటుంది అని అనుకునేవాడు అవివేకు సుమా. అలా అనుకుంటే లేదు నేను దుఃఖపడుతున్నాను అన్నప్పుడల్లా తట్టుకోలేని స్థితి ఏర్పడుతుంది. అది తట్టుకోలేని స్థితి ఏర్పడితే ఏమవుతుందంటే తనకు తాను బరువైపోతాడు. తనకు తాను బరువైపోతే వచ్చే ఆలోచన ప్రమాదకరంగా ఉంటుంది. అది ఎంత చిత్ర విచిత్రమైన పోకడలకైనా వెళ్ళిపోతుంది, ఎంత చెయ్యకూడని పనికైనా పెడతాడు, చిట్ట చివరికి ఆత్మహత్య వరకు వెళ్ళిపోతాడు తట్టుకోలేక. కాబట్టి ధర్మరాజా ఒకటి జ్ఞాపకం పెట్టుకో, శోకభయస్థానంబుల అనేకంబులు కలిగినను విహీన వివేకుండాకులత పొందునట్లు వివేకము కలవాడు బుద్ధి వికలుండవునే. శోకభయస్థానములు కలిగిన వివేకవంతుడైనటువంటి వాడు వాటిని చూసి చెలించిపోడు, ఊంచుకొని నిలబడతాడు. ఉంటాయి, చేసిన పాపానికి ఫలితం అలా వస్తోంది. పాపమునకు ఫలితమైన పుణ్యమునకు ఫలితమైన ఏదైనా ఫలితాన్ని ఇస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. వాడి పాదములు నేను పట్టి ఉండగా నేను తట్టుకోలేని స్థితిని వాడు నాకు ఇవ్వడు, నేను తట్టుకోగలిగిన స్థితిని నాకు ఇస్తాడు. వరద ఎంత వస్తే పడిపోకుండా నిలబడగలిగిన స్థితి చెట్టుకుంటే చాలుగా, వరద ఎంత అయితే దానికి ఎందుకు. అలా ఊంచుకోగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు అని వివేకి భక్తితో నిలబడతాడు. అంటే మరి మూర్ఛపోయాడు కదా ధర్మరాజు. అయ్యో ఇంతమందికి నేను అన్నం పెట్టలేని స్థితికి వచ్చానే, నా ఐశ్వర్యము భ్రంశమైందని ధర్మరాజు బాధపడుతున్నాడన్న ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని శౌనకుడు మాట్లాడుతున్నాడు. అలా ధర్మరాజు గారు అనుకున్నాడా అనుకోలేదా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఆయన ధర్మం పోతోందని బాధపడ్డాడు. అనుకున్న గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ మాత్రం గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక మంచి మాట ఇదే. సీతమ్మ రామాయణం సుందరకాండలో ఉంటుంది, కళ్యాణీ గతమాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు బ్రతికినటువంటి వాడు 99 సంవత్సరముల పాటు బాధలు పడ్డా ఆఖరి సంవత్సరంలోనైనా సుఖం పొందుతాడు. అంతేకాని జీవితం అంతా దుఃఖం ఉంటుంది అని చెప్పడానికి ఉండదు. అందుకే మనుష్య జీవితాల్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ వాంగ్మయమునకు ఒక పవిత్రత ఉంటుంది. ఏవి కూడా దుఃఖాంతములు చెయ్యరు. కావ్యములను పురాణములను దుఃఖాంతములను చెయ్యరు. ఎందుకని అంటే సుఖాంతం ఎందుకు చేస్తారంటే జీవితము కూడా అలాగే ఉండాలి సుమా అన్న విషయాన్ని నిరూపణం చేయడం కోసం అని చెప్పి, శరీర మానస మహాదారుణ దుఃఖముల చేసి తరిగి శరీరుల్ క్రూరతర బాధ పొందుదురు ఆ రెంటిని చెరుతురార్యులమలిన బుద్ధిన్. అబ్బో ఎంత గంభీరమైన మాట చెప్తున్నాడు ఆ ఋషి. ఆయన అంటాడు, దుఃఖం అనేటటువంటిది శారీరకంగా ఉంటుంది, దుఃఖం అనేటటువంటిది మానసికంగా ఉంటుంది. 2 రకాలుగాను దుఃఖాలు ఉంటాయి. ఒక్కొక్కసారి శారీరకమైన దుఃఖం ఏర్పడుతుంది. ఏమిటి శారీరకమైన దుఃఖం? అయ్యో పూర్వం ఈ కళ్ళజోడు అవసరం లేకపోయేదే, ఇప్పుడు ఈ కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప చదవలేనే, కళ్ళజోడు పెట్టుకున్న మరీ చిన్న చిన్న అక్షరాలు చదవవలసి వస్తే పాయో వాయో అర్థం కాక తడబడుతున్నానే, పూర్వం నాకు ఈ బాధ ఉండేది కాదు కదా, మళ్ళీ సందర్భాన్ని బట్టి ఓ ఇది పా కాదు వా అని దిద్దుకోవలసి వస్తోంది పద్యం చదువుతున్నప్పుడు అని శరీరమునకు వచ్చినటువంటి వైక్లభ్యతకి బాధపడి నా బోటిగాడు ఉండడు, బాధపడతాడు. మానసికము ఏదో ఎప్పుడో ఎక్కడో ఏదో అలా చేస్తే వచ్చి ఉండేదేమో, ఏదన్నా ఇలా చేసి వదులుకున్నానేమో, వచ్చింది ఇంకా ఎక్కువ వచ్చి ఉండేదేమో, పోయింది తక్కువ పోయి ఉండేదేమో అని మానసికంగా ఏ సమస్య లేదనుకోండి. అసలు సృష్టిలో పెద్ద విచిత్రం ఏంటంటే సమస్యకొక్కదానికే సృష్టికర్త ఈశ్వరుడు కాడు. ప్రపంచమునందు చాలా చాలా సమస్యలు మనుష్యులు సృష్టించుకున్నవే. మనుష్యుల ఆలోచనల్లో పరిణితి ఏర్పడితే, వాళ్ళు అవగాహన పెంపొందించుకుంటే ఉత్తర క్షణంలో 99 సమస్యలు 100కి పరిష్కారం అయిపోతాయి. అక్కర్లేని అభిమానాలు, అక్కర్లేని అహంకారాలతోటే 100కి 99 సమస్యలు వస్తాయి. అవి ఈశ్వరుడు పెట్టినవి కావు. తెల్లవారుజామున లేవలేకపోతున్నానండి అంటే దానికి ప్రార్థనలు ఉంటాయా, దానికి శ్లోకాలు ఉంటాయా? తెల్లవారుజామున లేవడం అలవాటు చేసుకో. నాకు వ్యాయామం చేయలేకపోతున్నానండి అంటే వ్యాయామం యొక్క అవసరం ఏమిటో తెలుసుకుని తెల్లవారుజామున నడవడం అలవాటు చేసుకో. దానికి ఈశ్వరుడే, అది ఆయన తప్పే. అంటే మనిషి తనంత తాను చేసుకునేవి చాలా ఉంటాయి.
అవి మానసికంగా కొన్ని సమస్యలు ఏవో సృష్టించుకుంటాడు, సృష్టించుకుని బాధపడుతుంటాడు. ఒకడికి మగపిల్లలే ఉన్నారని ఏడుపు, ఒకడికి ఆడపిల్లలే ఉన్నారని ఏడుపు, ఒకడికి మగపిల్లలు ఆడపిల్లలు ఉన్నారని ఏడుపు, ఒకడికి పిల్లలు లేరని ఏడుపు. ఏడవని వాడు మాత్రం ఉన్నాడు. రకరకాలు. బాగా చదువుకుంటున్నారు, వీళ్ళని ఎంత బాగా చదివించాలి, ఇంత బాగా చదువుకున్న తర్వాత వీడు జారిపోతాడేమో, ఎక్కడ ఏ తప్పు చేసేస్తాడో, ఎవరి వలలో పడిపోతాడో అని ఏడుపు. చదువుకోకపోతే చదువుకోలేదని ఏడుపు. వాడికి ఏమొచ్చో దానితో ఈశ్వరుడు నాకు ఈ బిడ్డ ద్వారా వీడిని సాధించగలరని తృప్తి పరగడం అలవాటైందనుకోండి, సంతోషంగా ఉంటుంది. నేను ఎవరిని విమర్శించట్లేదు. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఇవి చెప్పేటప్పుడు నన్ను ఉదాహరణగా చేసుకుని నా బలహీనతలను మీకు చెప్తున్నాను, మీ ఎవ్వరిని ఉద్దేశించి కాదు. కాబట్టి ఇవి మానసికమైనటువంటి క్లేశములు. శారీరకము మానసికము రెండు ఉంటాయి. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అమలిన మనస్కులు ఉంటారు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏది? పునర్జన్మ. పునర్జన్మ సిద్ధాంతం అనేటటువంటిది ప్రాణం సనాతన ధర్మానికి. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదన్నారు. ఎవడు ఏం చేశాడో అది వాడు అనుభవించాలి. అనుభవించాలంటే జీవుడు అనుభవించడానికి ఇంకో శరీరంలోకి వెళ్ళాలి. శరీరం లేదనుకోండి, ఎలా అనుభవిస్తారు? శరీరం లేదు, బాధ ఎలా అనుభవిస్తాడు? పాపానికి ఫలితం అనుభవించాలి. ఎప్పుడో ఎవరినో కొట్టాడు కాలు మీద, ఇప్పుడు ఈ జన్మలో వాడి కాలు నిప్పెడితే కొన్నాళ్ళు ఆ చేసిన పాపం పోతుంది. శరీరం ఉండాలా? ఏదో పుణ్యం చేశాడు, ఆ పుణ్యానికి ఫలితం అనుభవించాలి. అందరూ వేడిలో ఉంటే ఒక్కడు చల్లగా కూర్చుంటాడు. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓ యంత్రాన్ని పెట్టుకుని సుఖం అనుభవించాడు. ఇప్పుడు ఈ రెండు అనుభవించడానికి ఓ శరీరం ఉండాలా? కాబట్టి శరీరం నిజానికి ఎందుకు వచ్చిందంటే, పాపముల యొక్క ఫలితంగా దుఃఖాన్ని, పుణ్యముల యొక్క ఫలితంగా సుఖాన్ని రెండింటినీ పొందేసి అనుభవించేసి ఆ రెండింటినీ పోగొట్టేసుకుని మళ్ళీ ఈ శరీరంతో మంచి పనులు చేసి, మనస్సుతో మంచి ఆలోచనలు చేసి, వాక్కుతో మంచి మాటలు మాట్లాడి పుణ్యాన్ని ఒక్కదాన్ని సంపాదించుకుని ఇంకెప్పుడూ నేను కష్టపడకూడదన్న మాట నిజం కావాలంటే మంచి చేస్తే మంచి. మంచి అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటావు, చెడు అన్నం తింటే అనారోగ్యం వస్తుంది. చెడు అన్నం తిని నిలవాన్నం తినియే నాకు ఆరోగ్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నాకు సుఖంగా ఉండాలని కోరిక నీకున్నప్పుడు పాపకర్మములను విడిచిపెట్టు. తెలుస్తోందిగా, దుఃఖము సుఖము కలుగుతున్నాయని. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. అందుకే అమలిన మనస్కుడైనటువంటి వాడు ఎవరుంటాడో, ఆ మలినమైనటువంటి బుద్ధిని పోగొట్టుకొని ఆలోచించగలిగిన వాడెవరుంటాడో వాడు రెండిటి యందు సమాన బుద్ధిని పెంపొందించుకుంటూ ఉంటాడు తప్ప సుఖం వచ్చిందని పొంగిపోడు, కష్టం వచ్చిందని కుంగిపోడు. రాజసూయ మహాయాగం చేసి అవబృధ స్నానం చేసిన నాడు పొంగిపోయి ఇవాళ రాజ్యభ్రష్టత్వం వస్తే మూర్ఛపోతే నలుగురికి అన్నం పెట్టవలసి వచ్చిందని ఎలా ధర్మరాజా? మీ వంటి వాడికి ఉండవలసిన లక్షణమే ఇది. కానీ నిజానికి ధర్మరాజు గారు అలా పడిపోయారని అన్వయం చేసి చెప్పకూడదు ఆ పద్యాన్ని. ఆయన ధర్మం గురించి స్పృహ తప్పాడు. నిజానికి ధర్మరాజు గారిని అడ్డుపెట్టి వజ్రాలు మనకు అందింపబడుతున్నాయి. ధర్మరాజు అక్కడ శ్రోత కాకపోతే ఇంత గంభీరమైన విషయాలు మనకు అందే అవకాశం లేదు భారతంలో అని. శరీరం సంబంధమైనటువంటి బాధలు కొన్ని ఉంటాయని చెప్పాడు కదూ. అవి ఎందుకు వస్తాయి? శరీరం బాధపడడానికి కారణము అంటే రోగము. శరీరం బాధపడుతోంది అని బాధపడడానికి కారణాల్లో ఒకటి ఏంటంటే రోగం. పడిశం పట్టిందనుకోండి చాలు. అలాగే అలసట, ఏదో చాలా ముఖ్యమైన పని చేయాలి, చాలా బడలికగా ఉంది, అలసటగా ఉంది, కాసేపు పడుకోవాలనిపిస్తోంది, కానీ ఆ పని చేయకపోతే కుదరదు, చెయ్యాలి. అప్పుడు బాధగా ఉంటుందా ఉండదా? శరీరమునకు అలసట వలన ఇష్టం లేని వాటిని ముట్టుకోవలసి వచ్చిందనుకోండి, అదో బాధ. ఇంకా అంతకన్నా దానికి పెద్ద వివరణ ఎందుకండి? ఏదో ప్రత్యేకమైన కార్యం వల్ల వాడికి ఇష్టం లేదు అటువంటి వాటిని ముట్టుకోవడం, కానీ ముట్టుకోవలసి వచ్చింది. వాడు బాధపడతాడా? పడ్డా శరీరంతో అదేమిట్రా నేను ఇలాంటివన్నీ ముట్టుకోవలసి వస్తోంది అని బాధపడతాడు. అందుకని అదో బాధ. మనసులో దేని మీద ఇష్టం ఉందో దాన్ని వదిలిపెట్టేయవలసి వచ్చిందనుకోండి, అదో బాధ. మీరు అప్పుడప్పుడు మనకి కనిపిస్తుంటాయి కదండి, ఆదాయానికి మించి ఆస్తి ఉందని ప్రభుత్వం పట్టుకుపోయింది అనుకోండి, బాధ కాదు? కష్టపడి సంపాదించింది అని వాడు అనుకుంటున్నాడు, కానీ అలా నువ్వేం కష్టపడి సంపాదించలేదు, నీ లెక్కలు తీసినప్పుడు నువ్వు ఇంకొకలా సంపాదించావని నిరూపణం అవుతోందని పట్టుకుపోయింది ప్రభుత్వం. కానీ ఓ అలాగా అయితే పట్టుకుపోండి అంటారా?
అంటారు కదా. అప్పుడు బాధ, వెంటనే కందులో నీరు వస్తుందా రాదా, బాధ కలుగుతుంది. అందుకని అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత భోగం తగ్గిపోలా, మరి శరీరానికి బాధ కాదు. అందుకని వీటి వలన శరీరమునకు బాధలు పుడతాయి. అలాగే ఆ దుఃఖాలు అధికమవుతున్నాయి అనుకోండి బాగాను, ఏవో కొన్ని విరుగుళ్ళు ఉంటాయి. ఆ విరుగుడుల వలన ఉపశాంతి చేసుకుంటారు. రోగం వచ్చింది ఔషధం వేసుకుంటారు, అలసట కలిగింది నిద్రపోతాడు, ముట్టుకోకూడని ముట్టుకోవలసి వచ్చింది ఇంకా ఈ పైన ముట్టుకోవాలని వదిలేస్తాడు. అలా ఏవో విరుగుడు చేత శరీరమునకు కలిగినటువంటి క్లేశమును పోగొట్టుకుంటాడు. అలాగే మనిషి విమల జ్ఞానము వలన మానసిక క్లేశములకు ఉపశాంతి పొందుతాడు. ఇది కొంచెం గంభీరమైన మాట. మనిషి మనసులో తీవ్ర దుఃఖం ఎప్పుడు పొందుతాడు? మనస్సు అంటే అది పైకి కనపడేది కాదు, చెయ్యి కాలులాగా లోపల సంకల్ప వికల్ప సంఘాతం. మనసు చేత దేనిని ఎక్కువ పట్టుకున్నాడో అది జారిపోయిందనుకోండి, తనకన్నా వేరొకరి పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తోందనుకోండి, తానేమైపోతాడు? తట్టుకోగలుగుతాడా? కానీ ఈ జగత్తు ఎందు శాశ్వతంగా ఉండేవి ఏమైనా ఉంటాయా? ఉండవు. దేని మీద విపరీత మోహం పెంచుకున్నావో ఆ వస్తువు జారిపోయిందనుకో, పగిలిపోయిందనుకో, ఇంకా అంతకన్నా మంగళకరంగా నేను మాట్లాడినా మీకు అర్థమైంది. అది జారింది, అది జారకుండా ఉండదు. అది జారడం, పగిలిపోవడం, ప్రకృతిలో కలిసిపోవడం దాని లక్షణాలు. కానీ అది ఉండిపోవాలని నువ్వు కోరుకున్నావు, అది సత్యం కాదు, ఉండదు. అది విడిపోయింది, విడి తట్టుకోలేడు. అప్పుడు ఆ తట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అసలు ఈ సృష్టిలో శాశ్వతంగా ఉండేది ఏదీ లేదు, ఏదైనా వెళ్ళిపోవలసింది. వెళ్ళిపోయేదాన్ని పట్టుకుంటున్నాను కాబట్టి అది ఉండి సుఖపెట్టేస్తుంది అన్న భావన ఉండకూడదు. 2, అది ఉన్నా పట్టుకోవడానికి నేను ఉండకపోవచ్చు. దాన్నే పట్టుకుని ఉండడానికి, అది నాది అని నేను సంతోషపడడానికి నేను ఉండకపోవచ్చు. పోనీ ఇంకొంచెం తేలిక ఉదాహరణ చెప్పాలంటే, ఓ ఇల్లు నాది, ఇల్లు నాది అన్నాడు. ఇల్లు ఎప్పుడు నేను నీది అందం. ఈయనే అంటాడు ఇల్లు నాది అని. ఇల్లు నాది, ఇల్లు నాది అని సంతోషించాడు. ఆ ఇల్లు ఇంకా బాగా వృద్ధిలోకి తెచ్చాడు, ఇంకా ఎక్కువ గదులేశాడు, రంగులేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడు. ఇప్పుడు ఆ ఇల్లుంది, ఈయన లేడు. అది బాధే. వెళ్ళిపోయే ముందు అయ్యో ఇంత కట్టాను, ఎన్నాళ్ళు ఉన్నాను ఏమిటి అనో బాధ. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తాడా? ఇవి దేని వలన పోతాయంటే విమల జ్ఞానము వలన మానసిక క్లేశములు పోతాయి. ఒరే, ఈ సృష్టిలో ఏది శాశ్వతము కాదు, నేను పట్టుకున్నది ఉండిపోతుందన్న నమ్మకం లేదు సుమా. ఎవడు తెచ్చాడో వాడు దాన్ని తీసుకెళ్ళిపోయే హక్కుని తిరుగులేని విధంగా దాని మీద పెట్టుకుని ఉంచుకున్నాడు. ఎవడు దాన్ని సృష్టించాడో వాడు దాన్ని ఎప్పుడైనా ఎవరికీ చెప్పకుండా తీసుకెడతాడు. కాబట్టి వాడు ఇచ్చినంత కాలం దాన్ని అనుభవించడమే తప్ప అది ఉండిపోతుందని మాత్రం నేను అనుకోవడానికి వీల్లేదు. అన్న విమల జ్ఞానమును పొందితే తాదాత్మ్యత తగ్గి మానసికమైన క్లేశములు తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే జారిన ప్రతిదాని గురించి నువ్వు నేలబడిపోలేవుగా ధర్మరాజా. జారిపోవడం వస్తువుల యొక్క లక్షణం కదా, పడిపోతాయి కదా, పగిలిపోతాయి కదా, నశించిపోతాయి కదా, వెళ్ళిపోతాయి కదా, ఉండవు కదా. అయినప్పుడు యోగము అన్న మాట ఉందిగా, కలిసి వస్తుంది పోతూ ఉంటుంది. అంతేగాని కలిసి వచ్చినప్పుడు పొంగిపోయి పోయినప్పుడు బాధపడిపోతే ఎలా? అందుకని ఈ రెండిటిని, శారీరకమైన దాన్ని మానసికమైన దాన్ని తట్టుకోవడం అనేటటువంటిది బాగా నేర్చుకోవాలి. అది నేర్చుకున్న నాడు ఈ రెండిటిని కూడా తట్టుకుని మనిషి వయసుతో పాటుగా పరిణతి పొంది వృద్ధిలోకి వచ్చి స్థిర చిత్తముతో నిలబడగలిగినటువంటి సమర్థతను పొందుతాడు. లేకపోతే పరిణతి అన్న 4 అక్షరాలకి దూరంగా అయిపోతాడు. అప్పుడు చాలా ఆక్రోశానికి బాధకి గురైపోతాడు. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పూర్వం పటిమలేదని, శరీరం మీద మడతలు పడకూడదని, జుత్తు తెల్లపడకూడదని, కళ్ళకి కళ్ళజోడు రాకూడదని ఆక్రోశిస్తే అవన్నీ రాకుండా ఉంటాయా? అవన్నీ రావడం సహజమని అంగీకరించారనుకోండి, పరమ సహజం. అమ్మయ్య, నేను అసహజంగా లేను, సహజంగా ఉన్నాను. 50 ఏళ్ళకి రావాల్సిన కళ్ళజోడు వచ్చింది, ఎంత సహజం అనుకున్నాను అనుకోండి, తృప్తి. అయ్యో వచ్చిందని ఏడిచాను అనుకోండి, ఏడుపు మిగులుతుందేమో కానీ కళ్ళజోడు పోదు. కళ్ళజోడు మళ్ళీ తుడుచుకోవడం ఒకటి కొత్త ప్రక్రియ వస్తుంది, అదో బాధ వస్తుందంతే. కళ్ళు తుడుచుకోవాలి, కళ్ళజోడు తుడుచుకోవాలి.
కాబట్టి ఆ బాధ లేకుండా కళ్ళజోడు పెట్టుకుని హాయిగా ఏది పోగొట్టుకుందాం అనుకున్నావో అది ఈశ్వరుడు మళ్ళీ నువ్వు చూడడానికి అవకాశం ఇచ్చాడు. అది ఒక్కటి జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు ఎక్కడో అని సంతోషంగా గడిపేయచ్చు. పెట్టుకుంటే గుర్తు రాలేదనుకుంటే తాడు కట్టి మెళ్ళో వేసుకోవచ్చు కదా. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. కాబట్టి ఆయన అంటాడు, స్నేహార్ణవమగ్నుండై దేహి మహాదుఃఖముల అధృతి పొందుచు దుఃఖాహతుడు శోకతాప విమోహియగున్ స్నేహమూలములు రాగాదుల్. లోకంలో ఈ స్నేహమూలము అంటే రాగము అంటే ప్రీతి. ఇది ఇంకో చెల్లెలతో కూడా కలిసి ఉంటుంది. ఒకటి ఉందనుకోండి, రెండోది ఉంటుంది ద్వేషము. రాగం ఉంటే ఖచ్చితంగా కోపం ఉంటుంది. ఎందుకో తెలుసా? రాగం అంటే అనురక్తి, ఇష్టం. నాకు ఒక వస్తువు మీద చాలా ఇష్టం ఉందనుకోండి, అది నాది, దాన్ని ఎవరు ముట్టుకోకూడదు, దాన్ని ఎవరు వాడకూడదు, నేను తప్ప దాన్ని ఇంకొకరు అనుభవించకూడదు. అది ధర్మచక్రంలోకి ఇమిడిన కోరిక అయితే తప్పులేదు. ధర్మచక్రాన్ని దాటిపోయింది అనుకోండి ఇబ్బంది. ఒక కలం ఉంది, నేను రాస్తున్నాను, ఇలా పెట్టాను, ఎవరో వచ్చి దేనికో ఇలా తీసి ఒక్క నిమిషం 6/9 వేసాడు, మళ్ళీ 6 కొట్టి 9 వేసి ఇక్కడ పెట్టేశాడు. ఆత్తేరి నా కలం నువ్వు ఎందుకు ముట్టుకున్నావు అంటే దానికి అంత అల్లరపడవలసిన అవసరమే ఉంది. అంటే రాగము ఎక్కడైతే విపరీతమైనటువంటి ఆ తాదాత్మ్యత పెంచేసుకున్నాడో, ఇది నాది 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 అన్నాడో, అక్కడే కోపము పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మోహమునకు లోనైపోతాడు. బాగా తాదాత్మ్యత చెందితే ఏమవుతుందంటే అది నాది కాకుండా పోతోందేమో అన్న అనుమానం వచ్చిన, నాకన్నాది ఇతరులకు ఉపయోగపడుతోందేమో అనిపించిన, నాకే కాకుండా ఇతరులకు కూడా అది సుఖాన్ని ఇస్తోందనిపించిన, నా ఒక్కడిదే కాకుండా పోయిందనిపించిన, అది జారిపోయిన వేరొకరిదైపోయిన నేను తట్టుకోలేను. అందుకే అంత అతిగా మమేకమైపోవడం అనేటటువంటి దాన్ని నువ్వు తగ్గించుకుని వాటి యొక్క అస్థిరత్వమును మనసులో భావన చేస్తూ సంగదోషమును తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు. అలాగే అది సర్వదోషములకాస్పదం, అది దురితక్రియానుబంధములకు మొదలు నిరంతర దుఃఖప్రదమని మదితలచి తృష్ణ బాతురు సుమతుల్. తృష్ణ అనేటటువంటిది ఏది ఉందో అదే సమస్తమైనటువంటి దుఃఖములకు, సమస్తమైనటువంటి అనాచారములకు, సమస్తమైనటువంటి దురాగతములకు కారణము. ఎందుకని అది సర్వదోషములకాస్పదము, అది దురితక్రియానుబంధములకు మొదలు నిరంతర దుఃఖప్రదమని మదితలచి. తృష్ణ అంటే ఏమిటో తెలుసా? ఆగకుండా పెరిగిపోతున్నటువంటి కోరిక. తృప్తి అన్న మాటతో ఆ కోరిక అనుసంధానము కాదు. మీరు బాగా పట్టుకోవాలి. అది ఒక గంభీరమైన విషయం. ఎందుకని అంటే ఇప్పుడు అక్కడ ఒక మంట వేశారు, మంట మండుతోంది. ఆ మంట అలా మండకూడదు, అది చటుక్కున మంట వచ్చింది ఎక్కడో. ఇప్పుడు అయ్య బాబాయ్ మంట వచ్చింది, నీళ్ళు పోసేయండి అన్నారు. ఇంట్లో మనవడు కాచి అక్కడ పెట్టినటువంటి నెయ్యి నీళ్ళల్లాగే ఉంది కదా అని చెప్పి తీసుకెళ్ళి మంట మీద పోసాడు. మంట ఏమవుతుంది? అది నీళ్ళల్లా ఉంది కానీ అది నెయ్యి. మంట భగ్గుని ఇంకా మండుతుంది. నీళ్లు పోశారు, మంట ఏమవుతుంది? నిధనం అయిపోతుంది. కోరికలను తీర్చుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా సున్నితమైన భేదాన్ని గుర్తుపట్టాలి. అవసరము కోరిక కాదు. జీవితంలో అవసరమైనది ఏది ఉంటుందో దాన్ని అసలు కోరిక కింద పరిగణించడానికి వీల్లేదు. నాకు అన్నం ఉండాలి, ఏమన్నా అంత ఉపన్యాసం చెప్పారు కదా అన్నం తినాలి, కోరిక ఏమిటి అంటే 9 అయ్యాక నేను సొంచి కింద పడిపోతాను. తినద్దు పలహారం, ఆకలేసినప్పుడు అన్నం తినాలి, ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి, చలి వాన తట్టుకోవడానికి నాకు ఇల్లు ఉండాలి, ఒకరి దగ్గర చేయి చాపకుండా నేను బతకాలి, ధార్మికంగా సంపాదించాలి, అనాయాసంగా మరణించాలి, నాకు ధర్మపత్ని అనుకూలవతి కావాలి, నాకు మంచి సంతానం ఉండాలి, వాళ్ళు ధర్మకార్యాలు చెయ్యాలి, వాళ్ళు ధార్మికంగా బతకాలి, నాకు ధర్మమునందు అనురక్తి కావాలి. ఇవన్నీ అవసరాలు, అవి కోరికలు కావు.
ఆ అవసరములను మనసులో కోరకుండా ఎలా ఉంటారు? అవన్నీ కావలసినటువంటి అత్యవసరములు, అవి కోరికలలోకి రావు. కానీ పదే 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 వెంట పడినా తీరకుండా ముందుకెడుతోంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే తృష్ణ అంటారు. తృష్ణ అంటే మీకు తేలిక ఉదాహరణ చెప్పాలంటే, నాకు నా శక్తికి పరిధిని దృష్టిలో పెట్టుకోకుండా కోరిక పుడుతుంటే దాన్ని తీర్చుకునే ప్రయత్నంలో పరిగెడుతున్నాను అనుకోండి, అది అవసరమా కాదా అన్నది చూడకుండా, అప్పుడు అది తృష్ణ అవుతుంది. ఉదాహరణకి ఏదో పిల్లలు, నాన్నగారు రాత్రి వార్తలు చూస్తాం, అందరూ చక్కగా చూస్తున్నారు, మంచి మంచి విషయాలు ఉంటాయి, అవి చూస్తాను నాన్నగారు, మాకు టీవీ కావాలి. అది అంత ద్వేషించవలసిన విషయమేం కాదు, అందులో మంచి విషయం చూద్దాం, వార్తలు చూద్దాం అనుకున్నప్పుడు. కానీ తన శక్తి ఒక తెలుపు నలుపు టీవీ, ఆ తర్వాత కలర్ టీవీ కావాలనుకున్నాడు, ఆ తర్వాత ఏదో చాలా పెద్దది గోడంత టీవీ కావాలనుకున్నాడు, ఆ తర్వాత అందులో 200 రకాలైనటువంటి విశేషములు పొదగబడి ఉండాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కావాలని కోరుకున్నావు, తృష్ణ, ఇది తీరాలి. అప్పుడు ఎలా తీరుతుంది? అటకమించి పడతాయేంటి డబ్బులు? పరిగెత్తాలా? పరిగెత్తి 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 తేవాలి, తెచ్చి తీర్చుకోవాలి. ఇంతకన్నా ఇంకోటి కావాలి, మళ్ళీ పరిగెత్తాలి, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ తీర్చుకోవాలి. ఈ ఆయాసంలో ఎక్కడో పడిపోయాడు, పగిలిపోయాడు. ఏం మిగిలింది? పరిగెత్తడం మిగిలింది, ఇంట్లో వస్తువు మిగిలింది. భగవంతుడిచ్చిన నరజన్మ ఏమైంది? తృష్ణకి వశపడకు. అవసరమన్న కోరిక ఏది ఉంటుందో దాన్ని ఎప్పుడూ భగవంతుడు కాదనడం. ఏది అవసరమో అది కోరిక కానీ కాదు. నీకు అక్కర్లేని వాటి వెంట పరిగెత్తి ధర్మాన్ని, నీతిని విడిచిపెట్టి తిరగవద్దు. ఆ తృష్ణకి వశపడిపోతే మాత్రం తనకు అక్కర్లేని వాటి జోలికి వెళ్ళి ఇవన్నీ 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 అని పరుగులు తీయడం మొదలు పెడితే అది ఆగేది కాదు. అగ్నిలో పోసిన నెయ్యి, అది అలా పెరుగుతూనే ఉంటుంది, దాంట్లో తిరగడంలో సమయం పోతుంది. అది రాకపోతే ఎవరినో కారణం చెప్తావు, వాళ్ళ మీద కోపం, వాడు మంచి మాట చెప్పాడా చెడు మాట చెప్పాడా అక్కర్లేదు, వాడి మీద యుద్ధం, వాళ్ళతో కోపాలు, ఎందుకు ఇవన్నీ? కాబట్టి ఇన్ని అవగుణములకు దూరంగా ఉండాలంటే తృష్ణ అన్న మాటని పరిశీలించుకుంటూ ఉండు. ఇంకా 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 పెంచేసుకుందామన్నది అవసరం కాని దాన్ని పెంచేసుకునే ప్రయత్నం చేసుకోకు. చదువు ఉంది, ఎంతైనా చదువుకో. ధర్మం ఉంది, ఎంతైనా ధర్మం చేయి. భక్తి ఉంది, ఎంతైనా భక్తిని పొందు. 10 మందికి సేవ చేయడం ఉంది, ఎంతైనా సేవ చేయి నీకు అవకాశం ఉన్న మేరకు. కానీ నీ పరిధిని దాటి అక్కర్లేనివన్నీ నీకు కావాలని మాత్రం తృష్ణకి వశపడ. అలా వశపడకుండా ఉన్ననాడు చాలా అవగుణములు తగ్గిపోతాయి. అక్కర్లేని పరుగు ఉండదు, అక్కర్లేని సంపాదన ఉండదు, దానికోసం ధర్మం వదిలిపెట్ట ఉండడు, న్యాయం వదిలిపెట్టక్కర్లేదు. సంతృప్తితో హాయిగా తనకున్న దానితో జీవిస్తాడు. తన అవసరములేవో తాను గుర్తిస్తాడు, అవసరముల కొరకు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. కాబట్టి తృష్ణకి వశపడకు. తృష్ణకి వశపడిన వాడు ఎలా ఉంటాడంటే, వాడికి ఎన్ని ఉన్నా చెట్టు తొర్రలో అగ్ని ఉన్నవాళ్లే ఉంటాడు. ఇప్పుడు లోకంలో ఎప్పుడూ అంతకన్నా తక్కువ ఉన్నవాడు ఉంటాడు. వాడు ఏమంటాడంటే అబ్బా ఎన్ని ఉన్నాయో అంటాడు. కానీ వాడేమంటాడంటే అబ్బా నాకు ఎన్ని లేవో అంటూ ఉంటాడు. తృష్ణకి వశపడి ఉన్నాడు కదా మరి. అందుకే చెట్టు పైకి ఆకుపచ్చగా ఉంటుంది, కానీ తొర్రలో అగ్ని ఉంది, అది దాని బాధ ఎవడికి తెలుస్తుంది? తృష్ణకి వశపడిన వాడు తొర్రలో నిప్పున్న పచ్చ చెట్టు. అందుకని అలా ఉండడం అలవాటు చేసుకోకు సుమా అని చెప్పి ధర్మముతో ముడిపడని అర్థాన్ని కోరవద్దు. ధార్మికమైన అర్థము సంపాదించే తప్పు లేదు. అసలు డబ్బులు సంపాదించకండి, డబ్బు జోలికి వెళ్ళకండి, ఎందుకండి డబ్బులు అని ఎవరు అందరూ. శాస్త్రమే అనలేదు. శాస్త్రమే చదువు దేనికి చదువుకుంటున్నావు? భగవంతుడి శక్తి ఎందుకు ఇచ్చాడు? ఒక వయసు వచ్చిన తర్వాత సంపాదించాలి, ధార్మికంగా సంపాదించాలి, ధార్మికంగా ఖర్చు పెట్టాలి. అందులో తప్పని శాస్త్రాలే చెప్పలేదు. ఏదో మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః అని చెప్పి. డబ్బు ఒక వయసు వచ్చాక సంపాదించకపోతే తల్లి అభినందించదు, తండ్రి సంతోషపడడు, భార్య ప్రియమార కౌగలించదు, సేవకుడు
చెప్పిన పని చెయ్యడు, కొడుకు ఎదురొచ్చి కాళ్ళు కొడుక్కోమని నీళ్ళు ఇవ్వడు. వ్యక్తి వయసు వచ్చిన తరువాత సంపాదించాలి, కానీ అది ధార్మికంగా సంపాదించాలి. తన శక్తి కొలది సంపాదించిన దానితో తృప్తి పొందాలి. అంతేకాని హద్దులేని ఆలోచనలతో అక్కర్లేని ఆశలకి తృష్ణకి వశపడకూడదు. అలా ధర్మంతో ముడిని కానీ అర్థం విడిచిపెట్టేస్తే అలా ఖర్చు పెట్టడం అలవాటైన వ్యసనం, ధర్మంతో ముడిపడకుండా సంపాదించడం అలవాటు చేసుకున్న వ్యసనం. ఈ రెండిటి మధ్యలో దేనికి మనిషి వశపడిపోయినా అర్థమనర్థం భావయ నిత్యం. అప్పుడు దాని వలన మనిషి పాడైపోతాడు. రెండు, అన్నిటికన్నా పెద్ద విషయం ఏమిటో తెలుసా ధర్మరాజా? నిజానికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్ళకి మనసు అశాంతి ఉంటుంది. ఎందుకంటే వాడు ఏ తప్పు చేయకపోయినా వాడికి శత్రువులు ఉంటారు. కారణం ఏమంటే, జలములందు మత్స్యంబులు చెదల పక్షులామిషం బెట్లు భక్షించు అట్లు తివిరి ఎల్లవారును చేరి అనేక విధుల అనుదినంబును భక్షింతురు అర్థవంతు. ఆకాశంలో పక్షులు తినేస్తున్నాయి మాంసాన్ని, ఏదో కింద ఏదో జీవిని చూస్తాయి, చంపేసి పట్టుకుపోయి పక్షులు ఆకాశంలో పెట్టుకు తింటున్నాయి. ఆకాశంలోంచి చూసొచ్చి చంపి తీసుకుపోతున్నాయా లేదా? గద్ద కోడి పిల్లలు పట్టుకుపోట్లా? చేపలు నీళ్లలో ఉండి తినేస్తున్నాయి మాంసాన్ని. నీళ్లలో ఉన్నవి తినేస్తున్నాయి, ఆకాశంలో ఉన్నవి తినేస్తున్నాయి. డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళిన ప్రతివాడు ఏదో ఒకటి ఆశిస్తాడు. అంటే అందరు అలా ఉంటారని నేను సిద్ధాంతం చేయట్లేదు. సాధారణంగా ఏదో కార్యక్రమానికి ఇవ్వండి అన్నారనుకోండి, ఆయన ఏదో ఇచ్చాడు, అంతుందిదే అంటాడు. ప్రతివాడికి ఏదో అవసరమే. అవసరం ఉన్న ప్రతివాడు ఉన్నవాడి దగ్గర ఏదో కావాలని కోరుకుంటాడు. వాడు ఇవ్వలేదని మనసులో కోపం పెట్టుకుంటాడు. కాబట్టి ఉండడం అన్ని వేళలా తృప్తికి కారణం కాకపోవచ్చు, లేకపోవడం అసంతృప్తికి కారణం కాకపోవచ్చు. కాబట్టి మనసులో తృప్తి అన్నది చాలా ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ డబ్బు ఉండడం, ఎక్కువ ఐశ్వర్యం ఉండడం అనేటటువంటిదే మనిషికి సంతోషమనకు కారణమని సిద్ధాంతముగా మనసులో పెట్టుకోవద్దు ధర్మరాజా. నిజానికి అవన్నీ ధర్మరాజుకు అవసరమండి. కానీ ధర్మరాజు లాంటి శ్రోత శౌనకుడికి దొరకడం మన అదృష్టం. మనకి మంచి మాటలు 4 వినబడేటటువంటి అవకాశం కలిగింది. అందుకని ఎలా నేను మహాభారతంలో ధర్మరాజు అన్నప్పుడు దాన్ని పక్కకి తీసేస్తాను? ఆయన మాట్లాడితే చెప్పి ఆయన వింటున్నది తీసేనా? ఆయన వింటున్నది నేను అది చాలా మంచి విషయం అయినప్పుడు ఆయనంతటి వాడు అంత బాధలో ఉండి కూడా వింటుంటే అందులో చెప్పడానికి ఏముందని తీసేయడానికి నేనేవాడిని. అందుకని అందులో సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు చెప్పవలసిందే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.